హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, మీరు బాగా పెయింటింగ్ చేయగలుగుతారా? స్కెచింగ్, షేడింగ్, ఎనీ మీడియా మీరు చేయగలుగుతారా? మీరు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా మీ పెయింటింగ్స్ని చేయగలుగుతారా? అయితే ఈ కాంపిటీషను మీకోసమే. ఇది కూడా హైదరాబాద్లోనే ఈ కాంపిటీషను జరగబోతుంది. ఇది స్పాట్ పెయింటింగ్ అయితే కాదు, అంటే మీరు అక్కడికి వెళ్ళి వేసేదైతే కాదు. ఈ పూర్తి డీటెయిల్స్ ఏంటో నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటన ఆల్ అని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కానీ కాంపిటీషన్కి వెళ్ళాలి అనుకుంటే పూర్తి డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. ఇది నేషనల్ ఇంటర్నేషనల్ పెయింటింగ్ కాంపిటీషన్. దీని పేరు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పర్మనెంట్గా ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ నాంపల్లిలో ఎగ్జిబిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అదే సీజన్లో ఈ కాంపిటీషన్ కూడా పెడుతూ ఉంటారు. సో ఈసారి కూడా ఆ కాంపిటీషన్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. సో ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ కాంపిటీషన్లో ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, ఎన్ని ప్రైజులు ఉంటాయి అనే డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాను. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అనేది చాలా పెద్ద సంస్థ. చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఇక తెలియని వాళ్ళైతే తెలుసుకోగలుగుతారు. సో ఈ కాంపిటీషన్ అనేది మీకు ఒక స్టెప్ రీచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రొఫెషనల్గా అలాగే నార్మల్గా ఆర్టిస్ట్ చేసేవాళ్ళు ఎవరికైనా సరే చాలా యూజ్ఫుల్ అవుతుంది. అందుకే నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అలాగే ఇది ఆర్ట్ కాంపిటీషన్, సో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో ఈ డీటెయిల్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ 1941లో దీన్ని ఎస్టాబ్లిష్డ్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ వస్తున్నారు. బట్ ఏంటంటే సొసైటీ ప్రెసిడెంట్స్ మారుతూ ఉంటారు. సో ఇప్పుడున్న ప్రెసిడెంట్ కూడా ఈ కాంపిటీషన్ని కంటిన్యూ చేస్తూ వస్తుంది. సో ఈ కాంపిటీషన్ 84th ఆల్ ఇండియా యాన్యువల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ 2025. సో ఇది 84th. ఇన్ని కాంపిటీషన్స్ జరిగాయి. సో మీరు కాంపిటీషన్లో పాల్గొనాలి అంటే డిసెంబర్ 20 తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు వరకు, అంటే 2025 సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల మధ్యలో మీరు కొరియర్ ఆర్ డైరెక్ట్ వెళ్ళి మీరు సబ్మిట్ చేయొచ్చు. డైరెక్ట్ ఎక్కడ చేస్తారంటే నాంపల్లిలో ఎగ్జిబిషన్స్ గ్రౌండ్ ఉంటుంది, ఆ లోపల ఈ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి మీ పెయింటింగ్ని సబ్మిట్ చేయొచ్చు. జనవరి 10వ తారీఖు లోపున అక్కడికి చేరుకోవాలి కొరియర్ ద్వారా. సో ఇంకా డీటెయిల్స్ చూస్తే ఎంట్రీ ఫీ వచ్చేసి 600 రూపాయలు అయితే ఉంది. అలాగే మీరు 2 ఎంట్రీస్ ఇవ్వాలనుకుంటే 1000 రూపాయలు పెట్టారు. అంటే 2 పెయింటింగ్స్ ఇవ్వాలి అంటే 1000 రూపాయలు, ఒక పెయింటింగ్ ఇవ్వాలంటే 600 రూపాయలు పెట్టారు. అలాగే సైజ్ ఆఫ్ వర్క్ అంటే ఏ సైజులో ఉంటే తీసుకుంటారు. పెయింటింగ్స్ కానీ డ్రాయింగ్స్ కానీ గ్రాఫిక్ ఇన్క్లూడింగ్ ద ఫ్రేమ్ నాట్ ఎక్సీడింగ్, అంటే ఫ్రేమ్ ఉండాలి కంపల్సరీ. అది 30 x 30 ఇంచెస్ అయితే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే 12 x 12 అంటే 12 ఇంచెస్, అంటే 1/1 అంటారు. అంతకన్నా బిలో అయితే ఉండకూడదు. సో ఫ్రేమ్ అయితే మస్ట్, ఫ్రేమ్ లేకుండా అయితే యాక్సెప్ట్ చేయరు. సో ఈ కాంపిటీషన్ అనేది స్టాండర్డ్ కాబట్టి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సో అలాగే దీని అప్లికేషన్ కూడా డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లో నేను పెడుతున్నాను. ఆ పీడిఎఫ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ అప్లికేషన్ని మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. సో ఓకే, ఇక అవార్డ్స్ ఏముంటాయి, మనం ఎంట్రీ ఫీ ఇస్తున్నాం, మనకు అవార్డ్స్ మన పెయింటింగ్ సెలెక్ట్ అయితే ఏం అవార్డ్స్ వస్తాయనేది చూద్దాం. మెయిన్ అయితే గోల్డ్, సిల్వర్, బ్రోంజ్ ఈ 3 మెడల్స్ అయితే ఉంటాయి. ఈ 3 మెడల్స్తో పాటు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 25,000 అయితే ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది విత్ గోల్డ్ మెడల్. ఇక తర్వాత సిల్వర్ మెడల్ ఉంటుంది, తర్వాత బ్రోంజ్ కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి 15+ క్యాష్ ప్రైజెస్ ఉంటాయి.
ఇది 25,000, కొన్ని క్యాష్ ప్రైజెస్ ఉంటాయి, కొన్ని 10,000 క్యాష్ ప్రైజెస్ ఉంటాయి, అంటే టోటల్ అవార్డ్స్. ఇక మీరు ఎవరినైనా కాంటాక్ట్ చేయాలి దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళనే మీరు కాంట్రాక్ట్ అయితే బాగుంటుంది. సో వాళ్ళ నెంబర్స్ కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లేలో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి, హైదరాబాద్లో అయితే ఉంది. ఇక ఎవరైతే మీకు నంబర్స్ ఇస్తానో వాళ్ళ పేర్లు కూడా ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు మీ డీటెయిల్స్, దీని డీటెయిల్స్ కూడా తెలుసుకొని మీ డీటెయిల్స్ ఏంటో ఎలా పంపించాలి, ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది మీరు తెలుసుకొని మీరు ఒకవేళ కాంపిటీషన్లో పాల్గొనాలంటే తప్పకుండా మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోండి. సో ఇది నేషనల్, ఇంటర్నేషనల్, ఇది ఆర్ట్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ అండ్ కాంపిటీషన్. సో ట్రై చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కాంపిటీషన్స్ ఆ లెవెల్లో నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి న్యూ ఇయర్లో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.